లీడ్స్ టెస్ట్లో భారత్ జట్టు ఉసూరుమనిపించింది. 371 పరుగులను డిఫెండ్ చేసుకోలేకపోయింది. సమిష్టిగా విఫలమై సిరీస్లో వెనుకబడిపోయింది. భారత్ జట్టు చేసిన కొన్ని తప్పులే ఓటమికి కారణమయ్యాయి. హెడ్ కోచ్ గంభీర్ వ్యూహాలపైన చర్చ జరుగుతోంది. కుర్రాళ్లకు సరైన సూచనలు చేయలేకపోయాడని మాజీలు ఫైర్ అవుతున్నారు. 5వ రోజు ఆట తొలి సెషన్లో భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారని అంటున్నారు. ఆ తర్వాత వికెట్లు తీసినప్పటికీ అప్పటికే డ్యామేజ్ జరిగిపోయిందంటున్నారు. అసలు హెడ్ కోచ్ గంభీర్ది ఐరన్ లెగ్ అని కొందరు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. గౌతి వచ్చిన తర్వాత భారత టెస్టు జట్టుకు ఏదీ కలిసి రావడం లేదంటున్నారు. విజయాల కంటే ఓటమిలే ఎక్కువగా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ వెనకాల కూడా గంభీర్ ఉన్నాడని ఫైర్ అవుతున్నారు. సరైన జట్టు, సరైన ప్రణాళిక లేకపోవడం కూడా భారత జట్టు ఓటములకు కారణమంటున్నారు. నిజానికి భారత జట్టుకు గంభీర్ హెడ్ కోచ్ అయ్యాక వైట్ బాల్ ఫార్మాట్ లోనే మెరుగైన ఫలితాలు వచ్చాయి. శ్రీలంకతో టీ20 సిరీస్ ను టీమిండియా గెలిచింది. వన్డే సిరీస్ లో మాత్రం ఓటమి తప్పలేదు. కోహ్లీ, రోహిత్ జట్టులో ఉన్నప్పటికీ టీమిండియాకు మెరుగైన ఫలితాలు అందించలేకపోయాడు గంభీర్. ఇంగ్లాండ్ తో టీ20 వన్డే సిరీస్ లో మాత్రం భారత్ గెలిచింది. బంగ్లాదేశ్ తో టెస్టుల్లోనూ విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఛాంపియన్ గా నిలిచింది. కానీ ఓవరాల్ గా టెస్టుల్లో దారుణమైన ఫలితాలే వస్తున్నాయి. స్వదేశంలో ఎప్పుడూ లేని విధంగా న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ ను భారత్ ఓడింది. 3 మ్యాచ్ల్లోనూ కంగుతింది. చరిత్రలో తొలిసారి కివీస్ చేతిలో క్లీన్ స్వీప్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఫెయిల్ అయింది. తొలి మ్యాచ్ లో శుభారంభం దక్కినా అదే ఊపును కొనసాగించలేకపోయింది. ఆస్ట్రేలియాకు 3-1తో సిరీస్ ను కోల్పోయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధించలేకపోయింది. గంభీర్ హెడ్ కోచ్ అయ్యాక టెస్టులో బంగ్లాదేశ్ పై మాత్రమే భారత్ గెలిచింది. ఇప్పుడు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో శుభారంభం దక్కించుకునే అవకాశం మిస్ చేసుకుంది. బ్యాటింగ్ లో సత్తా చాటినా బౌలింగ్ లో ఫెయిల్ అయింది. 2 ఇన్నింగ్స్ల్లోనూ భారీ స్కోర్లు సాధించినా లీడ్స్ లో విజయం అందుకోలేకపోయింది. తుది జట్టులో ఒక్క లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లేకపోవడము భారత్ కు మైనస్ అయింది. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హర్షదీప్ సింగ్ కు గంభీర్ ఛాన్స్ ఇస్తే బాగుండేదని మాజీలు అంటున్నారు. టెస్టుల్లో ఐపీఎల్ ఫామ్ ను పరిగణలోకి తీసుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.